వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రవేశించబోతున్నాం ఒక అద్భుతమైన దేవస్థానంలోకి. ఉజ్జయినిలో వెలుగులు పంచే మహాపవిత్ర స్థలం మహాకాళేశ్వరుని మహిమాత్మక ఆలయం. ఇక్కడ శివుడు కాలభైరవ రూపంగా ప్రత్యక్షమై భక్తులను రక్షిస్తాడు. బ్రహ్మ విష్ణువు కూడా తలవంచిన శివతత్వం ఇది. మీకు ఇలాంటి శైవక్షేత్రాల మహిమలు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో ఓం నమ శివాయ అని రాయండి. మనం భక్తిని కలిసి పంచుకుందాం. ఉజ్జయిని గర్భంలో కాలశక్తికి నిలయంగా వెలిసింది మహాకాళేశ్వరుని మహిమాత్మక ఆలయం. ఈ ఆలయం రుద్రసాగర సరస్సు తీరంలో ఉంది. ఆ సరస్సు శాంతిని, శివతత్వాన్ని ప్రతిబింబించేలా మెరిసిపోతుంటుంది. ఇది స్కంద పురాణం మరియు శివపురాణంలో మహత్తరంగా వర్ణించబడింది. ఈ ప్రాంతాన్ని అవంతి నగరం అని కూడా పిలిచేవారు. ఆదిశంకరాచార్యులు ఈ స్థలాన్ని జ్యోతిర్లింగంగా గుర్తించారు. జ్యోతిర్లింగం అంటే అగ్నిలా వెలిగే శక్తి, పరమశివుని సంకేత రూపం. జ్యోతిర్లింగం అనేది నిరాకార బ్రహ్మ శివుని తేజోమయ అంతులేని స్వరూపం. వీటిని దర్శించడం వల్ల పాప విమోచనం, మోక్షప్రాప్తి, జన్మ మార్పిడి నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. నాడు ఉజ్జయినిలో చండ ప్రజాపతి అనే రాక్షసుడు పుట్టాడు. ఆ దుర్మార్గుడు వేద యజ్ఞాలపై దాడులు చేసి బ్రాహ్మణులను హింసించేవాడు. భక్తులు, ఋషులు దిక్కుతోచక పారిపోయి హిమాలయాల్లో బోలాశంకరుణ్ణి ప్రార్థించారు. తీవ్రమైన తపస్సుతో ప్రసన్నుడైన శివుడు స్వయంగా అక్కడికి విచ్చేసి అగ్నిస్వరూపంగా ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ క్షేత్రంలోనే శాశ్వతంగా స్థిరమై మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఈ లింగం దక్షిణ దిశగా ఉంటుంది. ఇది మరణానికి దిక్కు. కానీ మహాకాళేశ్వరుడు కాలాన్ని మింగగల శక్తిగా ప్రసిద్ధుడు. అందుకే ఆయన దర్శనం ముక్తికి మార్గం. ప్రతిరోజు ఉదయం 4 గంటలకి భస్మారతి జరుగుతుంది. ఇది అకాల మరణ నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి. ఉజ్జయిని సమీపంలో రుద్రసాగరం అనే పవిత్ర సరస్సు ఉంది. అక్కడ స్నానం చేసి ఆలయ దర్శనానికి వెళ్తే పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఉజ్జయినిలో ప్రతి మహాశివరాత్రి, శ్రావణ మాసం, కార్తీక మాసంలో ఈ ఆలయం పుణ్యక్షేత్రంగా మారుతుంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ దిశను చూసే ఏకైక జ్యోతిర్లింగం. ఇది యముడి దిశ అనే కారణంగా మరణ భయాన్ని తొలగించే శక్తిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసం బృహద్ధర్మ పురాణం, అగ్ని పురాణం మొదలైన గ్రంథాల ఆధారంగా లభిస్తుంది. మీరు కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగం అవ్వాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పునీతమైన విషయాలు తెలుసుకునేందుకు మమ్మల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం.